ఉద్యోగుల బకాయిలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చెల్లింపుకు ప్రభుత్వానికి డెడ్లైన్ ఫిక్స్ చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోకుండానే 86 మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ వేళ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కాకపోవడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిల చెల్లింపు కోసం కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు నిర్దేశించిన సమయంలోగా పేమెంట్ చేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగుల బకాయిలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో ప్రభుత్వం నుంచి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు బకాయిల కోసం రీట్ పిటిషన్లు, కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసిన 2600 మంది విశ్రాంత ఉద్యోగులకు ఏప్రిల్ 9లోగా బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోకుండానే 86 మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఇక జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ ఫారం 1 నోటీసు జారీ చేసినప్పటికీ హాజరు కాకపోవడం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో సందీప్ కుమార్ రాలేదని ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని ముందే తెలిసినప్పుడు హైకోర్టులో అప్లికేషన్ దాఖలు చేసి మినహాయింపు తీసుకోవాలి కదా అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎంత రాత్రి వరకైనా కోర్టులోనే ఉంటామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక సాయంత్రం 4 గంటలకు సందీప్ కుమార్ సుల్తానియా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. 2600 మంది విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు క్లియర్ చేయాలని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఏప్రిల్ 9లోగా బకాయిలు ఇవ్వకపోతే ఈసారి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. ఉద్యోగ విరమణ చేసిన టీచర్లు, ఇంజనీర్లు, హెడ్ మాస్టర్లు, పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయాలని పేర్కొంటూ 9 నెలల కిందటి పిటిషన్లు దాఖలు చేశారు. బకాయిలు ఇవ్వాలని ఈ కోర్టు తీర్పు ఇచ్చినా ఆదేశాలు అమలు కాలేదు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా వేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ఫారం 1 నోటీసు ఇచ్చినా మీరు బకాయిలు ఇవ్వలేదు, ఇది వాళ్లకు రావాల్సిన డబ్బు, వాళ్లకు రావాల్సింది అడుగుతున్నారు. కేసులు నడుస్తుండగానే 86 మంది విశ్రాంత ఉద్యోగులు చనిపోయారు అని జస్టిస్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇస్తూ మొత్తం 3650 టోకెన్లలో ఇప్పటికే 1056 క్లియర్ చేశామని, ఇంకా 2600 టోకెన్లు ఏప్రిల్ 31వ తేదీలోగా క్లియర్ చేస్తామని తెలిపారు. ఇక వాదనలు విన్న న్యాయమూర్తి ఏప్రిల్ 9 వరకు గడువు ఇస్తున్నామని, ఆలోగా బకాయిలు చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.